నమస్కారం ధరణిస్కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబం సంతోషంగా ఉండాలని, ఆర్థిక ప్రగతి సాధించాలన్నది సీఎం చంద్రబాబు ఆశయమన్నారు ఏపీ ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు. అందుకు కావలసిన సమృద్ధిగా నీరు, రైతులకు గిట్టుబాటు ధరలు, ఇతర సౌకర్యాలు, సంక్షేమ విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. నరసరావుపేట భువనచంద్ర టౌన్ హాల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పులుకూరి కాంతారావు ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. ఏపీ ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు, ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు, చదలవాడ అరవింద్ బాబు, ఎరపతినేని శ్రీనివాసరావు, జోలకంటి బ్రహ్మానందరెడ్డి, తెలుగుదేశం పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్, మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ పాల్గొన్నటువంటి ఏవత్తు బీజేపీ, జనసేన, ఎన్డీఏ కూటమి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, గ్రామానికి రైతు వెన్నెముక, ఆ రైతు బాగుంటేనే ఆ రైతు మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నటువంటి సర్పంచ్గా పనిచేశారు. ఈరోజు డీసీ చైర్మన్ గా వారికి అవకాశం వచ్చింది. ప్రభుత్వ చీఫ్ విప్ గంగినేని రాఘవ గారు కూడా డీసీ చైర్మన్ గా మన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయ గారి ఆశీస్సులతోటి చీఫ్ విప్ గా ఈపూరు మరి కార్యకర్త స్థాయి నుంచి ఈ రోజు యూనిటీ ఇన్ఛార్జిగా ఎన్నికై ఈ రోజు అతి తక్కువ వయసు తెలియజేస్తున్నాం. అలాగే రావుల బుజ్జి గారు గతంలో సర్పంచ్ గా రామకుప్పం మండలం విజలాపురంలోని కస్తూర్బా విద్యాలయాన్ని నారా భువనేశ్వర్ గారు సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించారు. బాగా చదువుకునే ప్రయోజకులే తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులను కంపెనీలు నడిపే స్థాయికి ఎదగాలన్నారు. అత్యాచారాలు తగ్గాయని, గంజాయి రక్కస్పై ఉక్కుపాదం మోపేందుకు చంద్రబాబు గారు కఠిన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని సురేష్ మాల వద్ద గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద అఖిల భారత మాల సంఘాల జేఏసీ వ్యవస్థాపక చైర్మన్ ఉప్పులేటి దేవి ప్రసాద్ గారి పిలుపు మేరకు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు వినుకొండ నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్ల అధ్యక్షతన నల్లరిబ్బన్లతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో అంబేద్కర్ గారిపై మాట్లాడిన వ్యాఖ్యలను నిరసిస్తూ అధికార అహంకారంతో మతోన్మాదాన్ని రెచ్చగొట్టే విధంగా ఎంపీగా భారత రాజ్యాంగం కల్పించిన అవకాశాన్ని అవహేళన చేసిన నీకు కేంద్ర హోంమంత్రి పదవికి అనర్హుడని తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాల మహానాడు పల్నాడు జిల్లా అధ్యక్షులు కోండ్రు విజయ్, జిల్లా కార్యదర్శి రాయన చిన్న, పట్టణాధ్యక్షులు బేతం దేవానంద్, నియోజకవర్గ అధ్యక్షులు కొట్టే వెంకట్రావు, నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు పమిడిపల్లి ఇస్రాయేల్, గౌరవ సలహాదారులు కొమ్మతోటి కృపయ్య, ప్రధాన కార్యదర్శి బొందలపాటి నాగేశ్వరరావు, కార్యదర్శి దార్ల ఎర్రయ్య, రామారావు, ఉప్కొండ మండల ప్రధాన కార్యదర్శి పెరకల రాజా, భాస్కర్, డోలాకరణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా వినుకొండ మాజీ శాసనసభ్యులు గొల్లా బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. పల్నాడు జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు పిఎస్ ఖాన్ గారి ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి నిరుపేదలకు, అభాగ్యులకు, అనాథులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.